నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈ 8 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ, గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సామెత పాడిందే పాడరా అని ఇక నేను పూర్తి చేయదలుచుకోలే, మళ్ళీ అదొక పెద్ద పంచాయతీ అవుతుంది. ఆ సామెత చెప్పినట్టు వాస్తవాలకు విరుద్ధంగా జనం ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అన్నీ కేంద్రం నుంచి వస్తుంటే తీసుకొని లోపటేసుకొని మళ్ళా మాకేమియలే అని గుండుసున్న స్తోత్రం బీఆర్ఎస్ వాళ్ళు చదివినరు, గాడిద గుడ్డు స్తోత్రం కాంగ్రెస్ వాళ్ళు చదువుతున్నారు ఇంకా కూడా. అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మొన్న క్యాగ్ రిపోర్టు ప్రవేశపెట్టింది. క్యాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డేటా చూస్తే, హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి డేటా క్యాగ్ రిపోర్ట్లో సబ్మిట్ అయింది కనుక చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెంపదెబ్బ లాంటిది. మళ్ళీ వాళ్ళన్న గాడిద గుడ్డు గుండు సున్నా అని మాట్లాడితే ఎడమ చేతితోటి చెంప మీద కొట్టినట్టే లెక్క. ఎందుకంటే క్యాగ్ రిపోర్ట్ ఏమి భారతీయ జనతా పార్టీ రాయలే, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకులు రాయలే, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాయలే, లేకపోతే మా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు రాయలే. మీ ప్రభుత్వం సబ్మిట్ చేసిందే, మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా రాసిందే. క్యాగ్ రిపోర్ట్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే ఎన్ని పైసలు వచ్చినాయి, ఏ పథకాల రూపంలో వచ్చినాయి, ఎప్పుడెప్పుడు వచ్చినాయి, ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించిండ్రు, తెలంగాణ రాష్ట్రం తన వంతు వాటా కట్టకపోతే ఏ స్కీమ్ల పైసలు మురిగిపోయి వెనక్కి పోయినాయి అనేటువంటిది చాలా స్పష్టంగా క్యాగ్ రిపోర్ట్లో ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇది ఒక్క శాఖది. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రతి శాఖలో కూడా, ప్రతి స్కీమ్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బు దాన్ని లెక్క చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే కేంద్రం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతుగుడ్డసుంటిది. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతుగుడ్లు ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పుడు బాగా ఎక్కువై గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా బద్దలు కొట్టాలనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డు స్తోత్రం చదువుతున్నారు. ఉపయోగించుకోవాలి, తెలివి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి కావలసినటువంటి డబ్బును నిధులను కేంద్రం నుంచి తెచ్చుకొని కేంద్రం 42% డెవల్యూషన్ ఫండ్సే కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటానే కాకుండా అనేక రకాల స్కీమ్ల ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్ని రకాల ప్రయోజనాలు లబ్ధి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల మార్గాలలో డబ్బును ఇస్తున్నప్పుడు సయోధ్యతోటి కేంద్రం నుంచి ఆ డబ్బునంతా తెచ్చుకోవాలి, దానికోసం పనిచేయాలి. కానీ కేంద్రానికి ఎక్కడ పేరేస్తుందో అని చెప్పి కేంద్రాన్ని బదనాం చేసే కార్యక్రమం పోయినసారి కేసీఆర్ గారు మోడీ గారు వస్తే ఆయనకు జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే ఆయనకు వైరల్ ఫీవర్ వస్తుంది, మోడీ గారు వస్తే ఆయన యశోద దవాఖానలో అడ్మిట్ అవుతాడు, మోడీ గారు వస్తే ఆయనకు మహారాష్ట్రలో మీటింగ్ ఉంటుంది. మోడీ గారిని కలవకుండా కేసీఆర్ గారు నిందిస్తే మోడీ గారి దగ్గరికి పోయి మోడీ గారి దగ్గర కలిసి మోడీ గారిని పెద్దన్న అని, మోడీ గారి ఈడికి వచ్చినప్పుడు బడేభాయ్ అని, మళ్ళా తర్వాత ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏటు దాటినాక బోడ మల్లన్న అని జర్రంతా ప్రభుత్వం మీద పట్టొచ్చిందో రాలేదో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారి లెక్కనే నిందించడం మొదలుపెట్టాడు. అసలు ఏం జరుగుతుందో తెలియనోనికి, అంటే నిజంగా నిద్రపోయిన వాళ్ళనైతే లేపడం చాలా సులువు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి వాడిని లేపడం ఎవరి వల్ల కాదు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గదే చేస్తుంది.
కేంద్రం నుంచి పైసలు రాకపోతే ఏ పని చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేకపోయినా కూడా మళ్ళా కేంద్రం ఏమిచ్చింది కేంద్రం ఏమి ఇయ్యలే అని మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని వీళ్ళు చేస్తున్నారనడానికి నిదర్శనం. ఎందుకంటే ట్యాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు అందులో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఒకసారి మీకు చెప్పదలుచుకున్నా. దానికంటే ముందు ఇంకొక విషయం, ఎక్కడైనా కూడా మీరు బాగా రూల్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి, నామ్స్ గురించి, వాటాల గురించి మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారు నేషనల్ హెల్త్ మిషన్ 2017 నామ్స్ ప్రకారం ఒక రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా 8% పైచిలుకు నిధులు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించాలి. మరి మీరు ఆ నామ్స్ అన్నిటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ 3.9% ఆఫ్ నిధులను మాత్రమే వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారు. ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో కూడా కేటాయింపులు గట్లనే ఉన్నాయి. ఎన్నడూ 4% దాటలే. ఎన్నడూ ఆ కేటాయించిన 4% కూడా ఖర్చు పెట్టలే. ఇప్పుడు 3.9% కేటాయించిండ్రు. మరి అందులో ఎన్ని ఖర్చు పెడతారు, ఎన్ని మురుగ పెడతారు అనేటువంటిది మనకు మళ్ళా రివైజ్డ్ బడ్జెట్లో చూస్తే కానీ తెలియదు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కేంద్రం ఏమిచ్చింది అనేటువంటిది క్యాగ్ రిపోర్ట్లో స్పష్టం చేసింది. అయితే ఇందులో 2016 నుంచి మెన్షన్ చేయడం జరిగింది. అంతకంటే ముందున్నటువంటి 2 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ అటుపోయిన ఇయర్ క్యాగ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఈ రిపోర్టు 2021, 2022 వరకు ఇచ్చినటువంటి దొరికినటువంటి డేటా మొత్తం వాళ్ళు పొందుపరచడం జరిగింది. 2016, 2017 సంవత్సరానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ 1201 కోటి, 1200 కోట్ల రూపాయలు. 2017, 2018 సంవత్సరానికి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలొకేషన్ అయినటువంటి బడ్జెట్ వైద్య ఆరోగ్య శాఖకు 1660 కోట్ల రూపాయలు. 2018, 2019కి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలొకేట్ అయిన బడ్జెట్ 1466 కోట్ల రూపాయలు. 2019, 2020 సంవత్సరానికి 1839 కోట్ల రూపాయలు. 2020, 2021కి 2310 కోట్ల రూపాయలు. 2021, 2022కి 939 కోట్ల రూపాయలు. ఇది కేవలం క్యాగ్లో ఇచ్చినటువంటి 6 సంవత్సరాల డేటానే నేను మీకు చెప్తున్నా. ఇది కేంద్రం నుంచి వచ్చినటువంటి మనకు వచ్చినటువంటి పైసలు. దీంతో పాటు ఒక డైరెక్ట్గా వీటికి మళ్ళా ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్కి సంబంధం లేదు. ఇది సపరేట్గా ఈ శాఖకు వచ్చినటువంటి పైసలే. వీటితో పాటుగా నేను మీకు ఇంకొక డేటా కూడా చూపిస్తా. అది క్యాగ్ రిపోర్ట్లో మీరు కూడా చూసుకోవచ్చు, మా మీడియా మిత్రులు కూడా చూడొచ్చు. ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 163లో ఉంటాయి. పేజ్ నెంబర్ 170 క్యాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ దాంట్లో ఇంకొకటి చాలా స్పష్టంగా ఉంటుంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి అన్ని స్కీమ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 60% ఉంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ 40% ఉంటుంది. దీనికి సంబంధించి ఈ మిషన్లో సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చి రిలీజ్ అయినటువంటి విడుదలైనటువంటి నిధులు 2016, 2017 సంవత్సరానికి 856 కోట్లు, 2017, 2018కి 570 కోట్లు, 2018, 2019 ఆర్థిక సంవత్సరానికి 520 కోట్లు, 2019, 2020 ఆర్థిక సంవత్సరానికి 649 కోట్లు, 2020, 2021 ఆర్థిక సంవత్సరానికి 1765 కోట్లు, 2021, 2022 ఆర్థిక సంవత్సరానికి 1246 కోట్లు. ఈ డబ్బంతా
ఓన్లీ 6 సంవత్సరాలు 2016 నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి స్కీమ్ల కోసం రిలీజ్ చేసినటువంటి డేటా. దీంట్లో 40% స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, 60% సెంట్రల్ ఇచ్చినటువంటి డబ్బుల వివరాలు నేను మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. దీంతో పాటు టీవీవీపీ హాస్పిటల్స్ కోసం సెంట్రల్ షేరు మొత్తం స్టేట్ గవర్నమెంట్కి 3.5 కోట్లు రిలీజ్ చేస్తే స్టేట్ గవర్నమెంటు ఆ డబ్బులు తీసుకొని తన వాటా కలపకుండా వాటిని డబ్బు తీసుకున్నాం కానీ వాటితో ఏ పని చేయలేదు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ని క్యాగ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇది మెన్షన్ చేసినారు ఇందులో రిపోర్ట్లో. ఇంకోటి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏకు సంబంధించినటువంటి అంశంలో కూడా డబ్బులు 25 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావటం జరిగింది. అందులో సగం డబ్బు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగిలినటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వం మురగబెట్టింది. ఇంకొకటి దీనికి సంబంధించి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ NPCDCS దీనికోసం కేంద్రం తన వాటాగా MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి 32 కోట్ల రూపాయలను కేటాయిస్తే ఈ డబ్బులో తెలంగాణ తన వాటా ఇవ్వకుండా ఆ పైసల్ని కూడా మురగబెట్టిండ్రు. నేషనల్ ఆయుష్ మిషన్లో కూడా 60% సెంట్రల్ ఉంటే 40% స్టేట్ షేర్ ఉంటుంది. ఈ సెంట్రల్ షేర్కి సంబంధించి గత 6 సంవత్సరాలు 2016 నుంచి 2022 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం 68 కోట్లు ఇస్తే రాష్ట్రం 13 కోట్ల రూపాయలు తన వాటాగా ఇచ్చి ఈ ఆయుష్కి సంబంధించినటువంటి ఖర్చులు దాని కింద ఆ స్కీమ్లకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా పెట్టి దాన్ని నడిపించడం జరిగింది. ఇట్లా కేవలం ఇవొక్కటే కాకుండా మీకు ఇంకా టీబీకి సంబంధించి టీబీ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ 6 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి పైసలు కేంద్రం నుంచి 176 కోట్ల రూపాయలు. లెప్రసీ ఎరాడికేషన్ కోసం 24.44 కోట్ల రూపాయలు. నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రాం కోసం ఇందులో డబ్బులు ఎన్ని ఇచ్చారో అనేటువంటిది మెన్షన్ చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మలేరియా పూర్తిగా నివారణ జరగడం కోసం ఏమేం చేశారు అనేటువంటిది క్యాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది. దాని తర్వాత PM మాతృవందన యోజన అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పథకం. అయితే ఎక్కడ PM మాతృవందన యోజన ప్రోగ్రాం కనుక ఇంప్లిమెంట్ అయితే గర్భవతులకు అప్పుడే డెలివరీ అయినటువంటి మాతృమూర్తులకు పిల్లలకు సంబంధించినటువంటి పథకం కాబట్టి ఈ డబ్బు వాళ్ళకి అందితే ఈ పథకం ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే కేసీఆర్ కిట్ అనేటువంటి పథకాన్ని డామినేట్ చేస్తుందేమో, ఎక్కడ బీజేపీకి పేరు వస్తుందేమో అని చెప్పి ఆ పథకానికి సంబంధించి 2017-2018లో 65 కోట్ల రూపాయలను కేంద్రం మొదటి విడతగా రిలీజ్ చేయగానే ఆ డబ్బు తీసుకొని ఆ డబ్బును వాడలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాడకపోతే అవి ఎస్క్రూ అకౌంట్లకి పడిపోవడం జరిగింది. అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు వచ్చినటువంటి డబ్బును కూడా ప్రజలకు వాడనంత దుర్మార్గమైనటువంటి ధోరణిని గత బీఆర్ఎస్ పార్టీ అనుసరించింది అనడానికి ఇది నిదర్శనం. ఇట్లా అనేక రకాలుగా ప్రతి అంశంలో కూడా కేంద్రం ఇక్కడ హాస్పిటల్ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే వాటిని నిధులు మళ్ళిస్తారు, కేంద్రం పథకాల కోసం డబ్బులు ఇస్తే వాటిని నిధులు మళ్ళిస్తారు, కేంద్రం నిధులు మళ్లించలేని విధంగా ఇచ్చేటటువంటి డబ్బులను వేరే మార్గం లేక తీసుకోలేదంటారు. కానీ వీటన్నిటికీ కూడా చెంపదెబ్బ ఇప్పుడు వచ్చినటువంటి క్యాగ్ రిపోర్ట్. ప్రతి సంవత్సరము వైద్య ఆరోగ్య శాఖలో ఎంత డబ్బుని కేంద్రం ఇస్తోంది అనడానికి ఈ రిపోర్ట్ నిదర్శనం. మళ్ళొకసారి నేనేమంటున్నా అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు,
రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చదువుకోవాలి. చదువుకొని గాడిద గుడ్డు అల్లం లడ్డు అని మాట్లాడడానికంటే ముందు కేంద్రం అనేటువంటిది బంగారు బాతు, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేది బంగారు బాతుగుడ్లు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖలో ఉన్నాయి. మీరు వాటి నుంచి బయటపడడానికి ఏమన్నా ఆలోచన చేసినారా? ఎంతసేపు కేంద్రాన్ని నిందించడానికి బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తన్నుకొని టైం వేస్ట్ చేసి ఇష్యూస్ని డైవర్ట్ చేసి ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలను కూడా తీసుకోకుండా ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సమయంలో కూడా చర్చను పక్కదారి పట్టించి మమ అనిపించినారు తప్ప మీకు ఒక నిర్దిష్టమైనటువంటి చర్చలు జరపాలి, ఉపయోగకరమైనటువంటి విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలి అనేటువంటిది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర కనపడలే మనకు. ఇవాళ మేము అడుగుతున్నాం, కేంద్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినటువంటి రంగాలు ఏమన్నా ఉన్నాయి అనంటే అది మొదటిది విద్యారంగం అయితే రెండవది వైద్య రంగం. మరి దాన్ని గాడిలో పెట్టేటందుకు ఇప్పటి వరకు మీరేమైనా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసినారా? ఎక్కడా పాలసీ లేదు. హెల్త్ పాలసీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా లేదు. మీరు ఎన్హెచ్ఎం రూల్స్ ప్రకారం 8% బడ్జెట్ని వైద్య శాఖకు కేటాయించినారా? సగం కూడా కేటాయించలేదు. మీరు రాష్ట్ర జీడిపిలా కనీసం ఒక 2.5% అన్నా హెల్త్కి కేటాయించాల బడ్జెట్లో. మరి మీరు ఎక్కడ 1% కూడా కేటాయించలేదు. వైద్య శాఖలో అనేక ఖాళీలు ఉన్నాయి. దాదాపుగా 3000 పైచిలకు ఖాళీలు కేవలం ఒక ఎన్హెచ్ఎం ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏరియాలనే ఉన్నట్టు క్యాగ్ రిపోర్ట్ చాలా స్పష్టం చేసింది. ఇంకా రాష్ట్ర శాఖల అనేక ఖాళీలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక స్టాఫ్ నర్సులకి నియామక పత్రాలు ఇవ్వటం తప్ప హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఎక్కడ కూడా నియామకాలు చేపట్టలే. మరి వాటన్నిటి సంగతి ఏంటి? అనేక ఆసుపత్రులలో ఇవాళ కేంద్ర నిధులతోటి నడిచే బస్తీ దవాఖానాలు, ఇవాళ కేంద్రం డబ్బుతోటి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కావచ్చు, రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, వీటి ద్వారా నడిచేటటువంటి ఆసుపత్రుల కన్స్ట్రక్షన్స్, ఆసుపత్రులలో ఎక్విప్మెంట్స్, వీటన్నిటికీ సంబంధించి కూడా ఎక్కడా కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో పూర్తి అధ్వానమైనటువంటి పరిస్థితిలో కేంద్రం నుంచి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ ఏది ఇంప్లిమెంట్ చేయరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా బస్తీ దవాఖానాల్లో గత నెల వరకు 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. కేంద్రం నుంచి వస్తే డబ్బులు తీసుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ దవాఖానాలో పనిచేసేటువంటి డాక్టర్లకి పైసలు ఇవ్వలే. కనీసం బీపీ గోళీ, షుగర్ గోళీ కూడా బస్తీ దవాఖానాలలో కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. క్యాగ్ కూడా చాలా విషయాల్లో చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ప్రసవించే సమయంలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించకుండా సి సెక్షన్స్ని అత్యంత ఎక్కువగా చేస్తున్నారు. 60% దాటడం అనేటువంటిది ఇది మంచి సందేశం కాదు అనేటువంటిది. మరి మీరు సి సెక్షన్స్ని తగ్గించి నార్మల్ డెలివరీలు చేసేలాగా ప్రోత్సహించి మహిళల ఆరోగ్యాన్ని, తల్లుల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం ఏదన్నా చేస్తున్నదా మీ ప్రభుత్వం? ఒక టాస్క్ ఫోర్స్ని ఏమన్నా వేస్తున్నారా? దానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, సమాధానం కూడా చెప్పాలి. మా వైపు నుంచి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాగానే నిన్నటిదాకా తెలంగాణను దోచుకున్న దొంగలని బీఆర్ఎస్ పార్టీని తిట్టినోళ్ళు మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీని తిట్టినోళ్ళు మీరు, అదే బీఆర్ఎస్ పార్టీని
కేంద్రంలో ఉన్న బీజేపీ పైన పోరాటం చేద్దాం రాండి అని పిలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని నడపాలంటే కయ్యం పెట్టుకొని చేయటం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది, నిజాయితీతో ఉన్నది. మీరెందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మంది ఎంపీలకు ఒక పిలుపునివ్వలే, ఒక నివేదిక తయారు చేయలే? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గిది, తెలంగాణ రాష్ట్రంలో గివి మనకు కావాలి. భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది, ఎంఐఎం ఎంపీ 1, మీ పార్టీ ఎంపీలు 8 మంది. మరి 17 మందిని కలిసి కొట్లాడదామని ఒక నివేదిక తయారు చేసి ఇయ్యకపోయినారు మీరు మా పార్టీ ఎంపీలకి? అసలు మీ దగ్గర నివేదిక ఉంటే కదా. ఉన్నదల్లా కేసీఆర్ గారు వేసిన బాటలో నడవాలి, కేంద్రాన్ని బదనాం చేయాలి. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. మీరు బీఆర్ఎస్ పార్టీకి పిలుపునిచ్చినారు, కలిసిపోయి కొట్లాడదాం, పోరాటం చేద్దాం, కత్తి దూద్దామని. మరి దానికి బదులు మీరు ఒక నివేదిక తయారు చేసి కేంద్ర మంత్రులకు పంపించకపోయినరు, ఒక రిక్వెస్ట్ పెట్టకపోయినరు, మనమందరం కలిసి కొట్లాడదాం తెలంగాణ రాష్ట్రానికి, ఇగో మాకు ఇవి కావాలి అని. మీకు అడిగే ఉద్దేశం లేదు, మీకు కలిసి పోరాటం చేసి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కొట్లాడే ఉద్దేశం లేదు. మీకున్న ఉద్దేశం వల్ల కయ్యానికి కాలు దువ్వాలి, తెల్లారులేస్తే కేంద్రాన్ని బదనాం చేయాలి అనేది తప్ప వేరే లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాటి అన్నిటిపైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకేం కావాలో కూడా దానికి కన్స్ట్రక్టివ్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అందరం కలిసి భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప గిల్లి కజ్జాలు పెట్టుకుంటాం, గిట్లనే కయ్యాలు పెట్టుకుంటాం, పైసలు వస్తుంటే కూడా రాలేవని చెప్తాం, వచ్చే వాటిని కూడా రాకుండా అడ్డం పడతాం అని అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా అమాయకులు కాదు. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ఎక్కడికి పోయినా నరేంద్ర మోడీ గారి పథకాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు ఇవాళ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజలందరికీ కూడా చేరువవుతున్నాయి. ఇవాళ ఊళ్ళల్లో రోడ్లు వేసినా, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా, రేషన్ బియ్యం ఇచ్చినా, ఎరువుల సబ్సిడీ ఇచ్చినా, ఐమాస్ లైట్లు పెట్టినా, గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినా, రైతు వేదికలు నిర్మించినా, బస్తీ దవాఖానాలున్నా, మధ్యాహ్నాహార భోజన పథకమైనా, ఇవాళ అంగన్వాడీలకైనా, స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కైనా, హాస్పిటళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, సడక్ యోజన రోడ్లైనా, నేషనల్ హైవేస్ అయినా, ఏవైనా కూడా కేంద్ర ప్రభుత్వ పైసలతోటే నడుస్తున్నాయి అనేటువంటిది ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీ పాలసీలు ముందుగా డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి వైద్య ఆరోగ్య రంగాన్ని అలాగే విద్యా రంగాన్ని ఒక ఘాటిన పెట్టాలి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చేటటువంటి స్కీమ్లనన్నా మీరు 100% ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ ప్రజలకు అది శ్రేయస్కరం అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.